కౌంటింగ్ కొనసాగుతోంది. సో ఒకసారి రామగుండంకి సంబంధించినటువంటి కార్పొరేషన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పీసీఆర్. సో రామగుండం కార్పొరేషన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 60 డివిజన్లు మొత్తంగా ఉంటే 60 డివిజన్లో కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, బీజేపీ కేవలం 1 స్థానానికి పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రైట్ కృష్ణకాంత్ గారు, నల్గొండలో మీకు 3-4 వచ్చినాయి అక్కడ అంతే. సో తర్వాత బీజేపీని ఇందాక అన్నాను కదా, ఇక్కడ కిషన్ రెడ్డి పర్యటించారు. మొత్తంగా అన్ని కలిపితే ఆయనకు వచ్చిన స్థానంలో 10లో బీజేపీ రామగుండంలో 1. సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మిత్రులు అన్నారు నల్గొండలో ఇది ఎంఐఎం బోని చేసుకోగలిగింది కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ఏంటి అని చెప్పి. మీరేమో అడిగితే ఆయనేమో ఏదో పోలరైజేషన్, హిందూ ముస్లిం మళ్ళీ ఓట్స్ పోలరైజేషన్ అవన్నీ కాదు. నేను ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇవాళ రోజు కాంగ్రెస్కి ఎంఐఎంకి దోస్తీ ఫిక్స్ అని చెప్పి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మేము చెప్పాను కదా, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులే చెప్పారు ఆ విషయం. అసలు ముస్లిం పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, మజ్లీసు కాంగ్రెస్ వేరేది కాదు అన్నట్టుగా చెప్పారు ఆయన డైరెక్ట్గా. సో వాళ్ళ యొక్క దోస్తీ ఎక్కడెక్కడ ఫిక్స్ అయిందో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఒక ఈక్వేషన్ చేసుకొని కొన్ని సీట్లు మీరు విన్నామని, కొన్ని సీట్లు మేము వినతాం అని చెప్పి వాళ్ళ పక్కా దోస్తీ తెలుస్తుంది. ఇదే విధంగా సేమ్ థింగ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూడా ఎక్కడెక్కడ దోస్తీలు చేసుకొని బీజేపీకి ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్న చోట ఈ రెండు దోస్తీ కలిపి అక్కడ బీజేపీని ఓడించే ప్రక్రియలు జరిగాయి. ఇదంతా క్లియర్గా తెలుస్తుంది. ఇవాళ రోజు దేశం జగమెరిగిన సత్యం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆర్ ద మేజర్ ప్లేయర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వీఆర్ ద ఓపెనెంట్స్. ఎప్పటికైనా జీవితంలో బీజేపీ కాంగ్రెస్ అయితే కలిసి ఎప్పుడైతే ఈ గేమ్స్ ఆడవు కదా, మేము కలిసే ప్రసక్తి అయితే లేదు. సో జనాలు ఇవాళ రోజు క్లియర్గా తెలుసుకుంటారు తెలంగాణ ప్రజానికం. సో ఆడితే ఇక్కడ ఈక్వేషన్స్ ఎవరెవరు కలుస్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం, కాంగ్రెస్ ఎంఐఎం వీళ్ళు కలిసి వీళ్ళు చేసుకున్న ప్రకారం ఇవాళ రోజు అందుకే దాని తగ్గట్టుగా ఫలితాలు వస్తున్నాయి. సో సింగిల్గా న్యాయంగా పర్ఫెక్ట్గా పోరాడింది ఇవాళ రోజు బీజేపీ మాత్రమే. దాని తగ్గట్టుగా ఆ విధంగా మేము వస్తున్నాం ముందుకి. అందుకే మేము 3వ స్థానంలో ఉన్నా కూడా గణనీయంగా మా ఓట్ షేర్ పెరిగింది. అదే ఇవాళ రోజు జనాలు గమనించారు కాబట్టి తెలంగాణ ప్రజానికం దాని ప్రకారం మా ఓట్లు నెక్స్ట్ మీరు రేపటితో చూస్తారు కదా. మీరు 42% కేవలం ఒక ఎంపీ యొక్క ఓట్ షేర్ ఒకటే చూస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్. అది కాకుండా ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఒక ఓట్ షేర్ సమీక్ష ఒకటి జూబ్లీహిల్స్ అనేది అసలు మేము రేస్లోనే లేం సార్. దట్ ఈస్ రియల్. అదే బై ఎలక్షన్ ఎవరి మధ్య జరిగింది మనం నిజాలు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి మధ్య జరిగింది. అదే బీఆర్ఎస్ అక్కడ 25,000 ఓట్ల మైనస్లో ఓడిపోయింది. అది మీరు అది మాట్లాడకుండా బీజేపీ అంటారండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ఓట్ షేర్ సార్, అక్కడ ఓట్ షేర్ నిజంగానే మాకు పెరిగింది సార్. ఎందుకంటే అసలు అక్కడ క్యాడరే లేదు మాకు. ఏమనంటే కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారని చెప్పి ఇట్లా ఇక్కడ ఒక ఇది చూపించి ఇక్కడ అసలైన మ్యాటర్ డైవర్ట్ చేస్తారు. లేదు నేను చెప్పే వినండి. నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లంకల దీపక్ రెడ్డి గారు మా క్యాండిడేట్ని లాస్ట్ మూమెంట్లో మేము అప్పటికప్పుడు నుంచోబెట్టి మేము చాలా కష్టపడి అప్పటికప్పుడు క్యాంపెయిన్ చేసినందుకు అట్లీస్ట్ మేము 3వ స్థానం అన్న మేము చేసుకోగలిగాం. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ అనేది మేము కాంపిటీషన్ లేదు. లెట్ us be frank. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ మధ్య అండ్ కాంగ్రెస్ మధ్య నడిచింది అక్కడ. చంద్రశేఖర్ గారు, సారీ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ రామగుండం కార్పొరేషన్ సంబంధించి ఇంకా ఎన్ని వార్డుల్లో రిజల్ట్ రావాల్సి ఉంది? ఇప్పటికే కాంగ్రెస్ 38 స్థానాలు కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 13, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 7, బీజేపీ 1. ఇంకా ఎన్ని రిజల్ట్ రావాలి? అప్డేట్స్ ఏంటి? సో ఇంకా 4 డివిజన్లలో మాత్రమే క్లియర్ కట్ గా మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీ సాధించడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్ మరికొద్ది సేపట్లోనే మరో 4 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడి కావాల్సినటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఓవరాల్ గా చూసినట్టయితే మెజారిటీ స్థానాలు దాదాపు 32 డిసైడ్ అయిపోయాయి. మరో 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ క్లియర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరియు గంట సేపట్లో ఎన్నికల అధికారులు పూర్తిగా అధికారిక ప్రకటన చేయనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మొత్తం మీద రామగుండం కార్పొరేషన్ మీద అత్యధిక కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్ మాత్రమే ఉన్నాయి. 60 డివిజన్లకు గాను 32 స్థానాల్లో ఇప్పటికే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మరొక 4 స్థానాలు సైతం వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అలాగే ఇండిపెండెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్పొరేషన్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతంగా పేర్కొందినటువంటి రామగుండం కార్పొరేషన్ పరిధిలో చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అని చెప్పేసి ముందు నుంచి
పథక రచన చేశారు. దానిలో భాగంగా అక్కడ సక్సీడ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చాలా ప్రాధాన్యత ఉండే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పరిమిత స్థానాలకే ఈ దఫా పరిమితం అయిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా గతంలో మాజీ ఎమ్మెల్యే కోర్కండ్ చందర్ సైతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎన్నికైనటువంటి విషయం విదితమే. అప్పుడే 30కి పైగా స్థానాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు క్యాంప్ రాజకీయాలకు వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ మెజార్టీతోని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సిద్ధమైంది. 16వ తేదీన ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కొనసాగి కాంగ్రెస్ ఖాతాలో ఇది జమ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మనోజ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఇక్కడ రెపరెపలాడింది. సో కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 7, బీజేపీ 1తో పాటుగా ఇక్కడ సిపిఐ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుపొంది. 41 డివిజన్ నుంచి సూర్య సిపిఐ పార్టీ నుంచి గెలుపొందారు. అభ్యర్థి మార్కపూరి సూర్య విజయం సాధించారు. మాజీ మేయర్ బంగి